నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు 8వ వచనము కలిసి చదువుదాం. మొదటి 2 వచనాలు 8వ వచనము కలిసి చదువుదాం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకునవలెను. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడి వాక్యము మన కొరకు దీవించును గాక. ఆమేన్. మరి యొక్క లేఖన భాగం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి చదవం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమార్తెలనై ఉండురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ లేఖనములు దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. మనం చదివిన ఈ 2 లేఖన భాగాల్లో ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చివరి మాట ఏముందంటే, చివరి 2 లైన్లు ఏముందంటే, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందరని ఎవరు చెప్తున్నారండి? ఆల్మైటీ గాడ్, సర్వశక్తిగల దేవుడు, సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నారు. గాడ్ ఆల్మైటీ అని ఇంగ్లీష్లో ఉంటుందండి. ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాదు. ఆల్మైటీ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, సర్వ ప్రపంచాన్ని సృజించిన మానవుని సృజించిన సర్వశక్తి గల దేవుడు తన యొక్క మహత్తు గల మాట చేత సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురు. మనకు శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన తండ్రులు ఎవరికి వాళ్ళు ఉన్నారు. కానీ మన ప్రభువు, మనలను సృజించిన దేవుడు మనకు తండ్రిగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు. అందుకని వాక్యం ఉందంటే, మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఉంది. పరలోక ప్రార్థనలో కూడా ఏముందంటే, పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ ఫాదర్, మనందరికీ కూడా పరలోకపు తండ్రి ఉన్నారు. ఆయనే దేవాది దేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు. అబ్రహాంతో ఏమన్నానంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ దేవునికి మనము కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం. మనం దేవుడు మనలను ఆయన సృష్టిగా చూడాలనుకోవట్లేదు. మనల్ని ఎలాగ చూడాలనుకుంటారంటే, ఆయన కుమారులనుగా, కుమార్తెలనుగా చూడాలనుకుంటూ ఉన్నారు. ఈ దినాన్ని దేవుడు మనకు సెలవిచ్చే మాట. మరి ఆయన కుమారులముగా, కుమార్తెలముగా మనం ఉండాలంటే, రక్షింపబడిన మనము ఏమి చేయాలని సెలవిస్తున్నారండి? మనం చదివాము నిర్గమకాండము 25వ అధ్యాయంలో, ఎక్సడస్ చాప్టర్ 25 మొదటి 2 వచనాలు. నిర్గమకాండము 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. మోషే గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారండి? హెబ్రీ పత్రికలో మోషే గురించి ఏమన్నారండి? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మనలను కుమారులనుగా, కుమార్తెలనుగా స్వీకరించిన దేవుడు, కుమారత్వపు హక్కు అనుగ్రహించిన దేవుడు మనలో కోరుకునేది ఏంటండి? ఫస్ట్ థింగ్,
నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకోవడంటే మన ద్వారా కొంతమందికి రక్షణ, మన ద్వారా కొంతమందికి విడుదల, మన ద్వారా కొంతమందికి విమోచన, మన ద్వారా కొంతమందికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. మోషే కూడా ఆయన కుమారులలో ఒకడు, సర్వశక్తి గల దేవుని కుమారులలో మోషే కూడా ఒక్కడు. అందుకని వాక్యం ఏంటంటే మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, మోసముల నుండి విడిపించెన్, మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించెన్. గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. మోషే గారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారంటే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. మనలను దేవుడు ఆయన కుమారులను కుమార్తెలనుగా స్వీకరించిన దేవుడు మనల నుంచి కోరేది ఏంటంటే మిక్కిలి సాత్వికులముగా ఉండాలి. కారణం ఏంటంటే నేను దీనుడను సాత్వికమైన మనసు గలవాడని యేసుక్రీస్తు వారే సెలవిచ్చారు. మనలో ఆయన కోరేది దీనత్వము, సాత్వికము, ఆ తర్వాత ఏంటండి నమ్మకత్వము. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటే మనం ఎక్కడైనా కూడా నమ్మకంగా ఉంటాము. ఇంట గెలిస్తే రచ్చ కూడా గెలవచ్చు. చాలామంది ఇంట్లో ఓడిపోతారు. ఇంట్లో ఓడిపోయి బయట రచ్చ గెలుస్తూ ఉంటారు. ఇంట్లో బయట పులి, ఇంట్లో పిల్లి. దేవుడు అది కోరట్లేదు. ఇంట్లోనూ పులిలాగా ఉండాలి, బయట కూడా పులిలాగే ఉండాలి. అందుకని ప్రతి పురుషుని విజయానికి ఎవరుంటారండి? స్త్రీ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చాలా వాక్యాలు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళకే హైలైటు వాక్యంలో కూడా. అంటే లోకల్ ఏంటి, ఆడవాళ్ళే హైలైటు. ఓకే, మనం చదివిన వాక్యంలో మోషేకు ఈలాగు సెలవిచ్చారండి. ఏమని చెప్పారు? నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇక్కడ మనం అండర్లైన్ వర్డ్ ఏంటంటే ఎవరైతే సాత్వికము, దీన మనస్సు కలిగి దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటారో దేవుడు తన స్వరం ఇచ్చి మాట్లాడతారు. దేవుని స్వరము వినగలిగే ఆధిక్యత ఉంటుంది. దేవుడు వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారండి సంఘంలో. ఏముందంటే కీ పాయింట్, దేవుడు సంఘములో కొన్ని బాధ్యతలు మనకి అప్పగిస్తారు. ఇప్పుడు నమ్మకముగా ఉన్నప్పుడు, సాత్వికంగా ఉన్నప్పుడు, దీనత్వం కలిగి ఉన్నప్పుడు, నమ్మకత్వం. వాక్యంలో మాట ఉందంటే న్యూ టెస్ట్మెంట్లో అరణ్యములో సంఘమందుండి జీవవాక్కులు తీసుకునేవాడు ఇతడే అని మోషే గురించి రాయించారండి. ఏమని రాయించారండి? అరణ్యములో సంఘమందుండి జీవవాక్కులు తీసుకునేవాడు ఇతడే. అంటే 10 ఆజ్ఞలు కూడా ఎవరి ద్వారా ఇచ్చారండి? మోషే ద్వారానే. మనము కూడా ఈ దినాన్ని మోషే వలె ప్రతి వారు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మోషే వలె ఉండాలని. అందుకనే రిపీటెడ్గా వాక్యాలు అక్కడక్కడ మోషే గారి గురించి రాయించారు. మనం చదివిన వాక్యంలో ఏంటంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏమని చెప్పారు? నాకు ప్రతిష్టార్పణ. ఇందులో లిస్టులో చాలా ఉంది, కానీ తర్వాత ఇంటి దగ్గర చదువుకుందాం. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ప్రతిష్టార్పణలు చాలా ఉన్నాయి. కానీ దేవుని కొరకు మనం అర్పించేది ఏదైనా సరే దానిని ఏమంటానండి, దేవుడు ఎలా చూస్తున్నాడండి? ప్రతిష్టార్పణ కింద చూస్తాడు. అది పైసయ్య కావచ్చు, అది 1000 రూపాయలే కావచ్చు, 1,00,00,000 రూపాయలే కావచ్చు, ఒక స్థలమే కావచ్చు, ఒక పొలమే కావచ్చు, ఏదైనా సరే ప్రతిష్టార్పణ కింద దేవుడు చూస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని అందులో ఒక వృద్ధురాలు, పేద విధవరాలు ఏమిస్తుందండి? అందులోనూ 2 కాసులు. అంటే ఆమె జీవనోపాధి యావత్తు వేస్తుంది. దేవుడు ఆ కానుకనే దృష్టించారు. అంటే ఆ 2 కాసులు కూడా దేవుని దృష్టికి ఎలాగున్నాయండి? ప్రతిష్ఠితార్పణలు. ఇశ్రాయేలీయులతో ఏమని సెలవిమ్మన్నారంటే దేవాదేవుడు నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇక్కడ
మనం ఎక్కడికన్నా కోటాలకు వెళ్తే మొన్న ఒక ఆవిడ ఏం సాక్ష్యం ఇస్తుందంటే, ఏ గుడికి వెళ్ళిన అయ్యగారు సంచులెట్టేస్తారేటండి అయ్యగారు అంటుంది ఆవిడ. ఏమంటుందండి? ఏ గుడికి వెళ్ళినా సంచులు వచ్చేస్తుంది అయ్యగారి దగ్గరికి. ఏంటో అయ్యగారు ఏ కూట పెట్టినా సంచి ఎట్టేస్తారంట కొన్ని సంఘాల్లో. కానీ ఇక్కడ పర్టికులర్గా మనం అండర్లైన్ వర్డ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు దేవాది దేవుడు వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోలేదు. అర్థం చేసుకున్నారు మీరు? ఇశ్రాయేలీయుల దగ్గర దేవాది దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు కానుకలు ఎట్టేయలేదు. కొన్నిసార్లు 7 రోజులు కోటాలు ఎడతారు, 7 రోజులు కానుకలు ఎట్టేస్తారు. కానీ ఇక్కడ ఏముందండి? ఎప్పుడైతే దేవుడు చెప్తాడో అప్పుడే. కొన్ని సహవాసాల్లో, అంటే నేను చూసిన సహవాసం చెప్పుకోవాలి కదా, హెబ్రోన్ సహవాసంలో 6 రోజులు 7 రోజులు మీటింగ్లు పెట్టినా ఎప్పుడు కానుక ఆదివారం తప్ప, సండే తప్ప, హెబ్రోన్లో నా చిన్నప్పుడు 1973 ఆ ప్రాంతంలో కాన్వకేషన్ పెట్టినప్పుడు రోజుకి 40,000 మందికి భోజనం పెట్టేవారు ఆనాడు. ఎంతమందికి అండి? రోజుకి 40,000 మందికి భోజనం పెడుతూ ఏనాడు వారం మధ్యలో కానుకలు పెట్టలేదు భక్త్ సింగ్ గారు. ఆదివారం మాత్రమే కానుకలు పెట్టి ఎవరైతే వేస్తారో ఆ డబ్బుల నుంచి అయినా ఖర్చు పెట్టేవారు. ఇక్కడ కూడా ఏముందంటే, ప్రతిష్టార్పణ తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పమంటూ ఇంకేమన్నారండి? మైక్లో ఒకరు చదవండి. మైక్లో మనపూర్వకముగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునవలెను. అడుక్కొని కాదు. ఇంటికి ఒక 1000 అండి, ఇంటికి ఒక 500 అండి, వీళ్ళకి వేసుకుందామండి అయ్యగారు అంటారు. కాదు. అడుక్కొని లేకపోతే తలకింత ఇంటికింత వేసిన కానుకలు కాదు. వాక్యం ఏముందంటే, మనపూర్వకముగా అర్పించు అంటే అందరి దగ్గరే కాదండి, అందరూ మనపూర్వకంగా వెయ్యరని అర్థం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ మనపూర్వకముగా వెయ్యరు. కాబట్టి ఎవరైతే మనపూర్వకముగా ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకో అని మోషేకి చెప్పారండి. దేవాది దేవునికి ఈ డబ్బు అవసరం లేదు. మరి ఈ డబ్బులు దేని కొరకు? చూడండి, ఇక్కడ మనం చదివిన వాక్యంలో 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ మందిరమును. అదండి, ఇవన్నీ ఎందుకు? దేవుని కొరకు కాదు, మందిర నిర్మాణం కొరకు, మందిర అవసరతల కొరకు, మందిర అక్కర్ల కొరకు, మందిరంలో ఉన్న సేవకుల పోషణ కొరకు, మందిరంలో పరిచర్య చేసే వారి పోషణ కొరకు ఈ డబ్బుని ఉపయోగించాలని మోషే గారితో మాత్రమే దేవుడు చెప్పి తీసుకోమని చెప్పారు. ఎలాగివ్వాలంటే వాళ్ళు మనపూర్వకంగా, హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు 2 ఉన్నారు, మన అన్నదమ్ములు అక్క చెల్లి పిల్లలు ఇంక 2 ఉన్నారు. కానీ ఎవరికి మనపూర్వకంగా పెట్టాలనిపిస్తుంది? సామాన్యంగా ఆలోచిస్తే మన పిల్లలకే శ్రేష్టమైన ఏదన్నా సరే. అందుకని వాక్యంలో మాట ఉందండి, వడ్డించేవాడు ఎలా ఉండాలటండి? శుద్ధ మనసుతో ఉండాలంట. అంటే వడ్డన వచ్చేటకల్లా నేనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా ఆవిడని సంతోష పెట్టాలని కోరుకుంటూ ఉంటాను. నేను ఏం కోరుకుంటానండి? వాక్యం చెప్తుంది, నేను చెప్తాను కదా, వాక్యం చెప్తుంది. భర్తల కంటే ఎక్కువ భార్యలు సంతోష పెట్టాలని, భార్యలకేమో భర్తను సంతోష పెట్టాలని ఉంటుంది, వాక్యం చెప్తుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా ఆవిడకి ఇష్టమైన మొక్కలు, చికెన్ అనుకోండి, ఇదైతే ఇష్టపడుతుంది ఏరి 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 చూసి మరి, ఒకవేళ నేనే ఆ మూలన ఈవిడ ఈ మూలన కూర్చుందనుకోండి, అవసరాన్ని బట్టి ఓ చోట ఓ మీటింగ్ వెళ్తే, బ్రదర్ మా పక్కన కూర్చోండి అన్నారు. ఇంకో బ్రదర్ కూడా, పాస్టర్ గారు, బ్రదర్ మా మధ్యలో కూర్చోండి రండి కలిసి భోంచేద్దాం అన్నారు. నేను మీ దగ్గర కూర్చోను అన్నాను. అదేంటండి మేము పాస్టర్లమే కదా అన్నాడు. మీరు పాస్టర్ గారే, మా ఆవిడ పక్కన కూర్చుంటే మొక్కలు సర్దుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అన్నాను. ఏమన్నానండి? నేను మా ఆవిడ పక్కన కూర్చుంటే మొక్కలు సర్దుకోవచ్చు, ఈ మొక్క అటు ఆ మొక్క ఇటు, కనుక మీరు సర్దుతారా అన్నాను. మేము సర్దం కదండి అన్నాను. అయితే మా ఆవిడ దగ్గరే కూర్చుంటాను మొక్కలు సర్దుకోవడానికి. ఇక్కడ కూడా ఏంటంటే, మోషే గారితో ఏం చెప్పారంటే, హృదయపూర్వకముగా ఇచ్చేవాళ్ళ దగ్గర తీసుకో. అందరినీ తొందర పెట్టద్దు, అందరినీ కంగారు పెట్ట. లేని వాళ్ళు ఉంటారు,
ఉన్నవాళ్ళు ఉంటారు, పేద ఉంటారు, సాదా ఉంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే కోటీశ్వరుడైనా కానీ క్రెడిట్ కార్డు పనిచేయదు వాడి దగ్గర. ఒక్కోసారి నేను చూస్తూ ఉంటాను, నేను కొన్ని షాపులకు వెళ్ళినప్పుడు కోటీశ్వరుడు పెద్ద ₹1,00,000 ₹1,00,00,000 కార్లు దిగుతాడు, కార్డు పనిచేయదు. కొన్న వస్తువులన్నీ వదిలేసి ఉసురోమంటూ వెళ్ళిపోయి వాడు నేను చూశాను. ఎందుకంటే ఎన్ని డబ్బులు ఉన్నా కానీ అక్కడ కార్డు పనిచేయాలి. అందుకని వాక్యం ఉందంటే ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఇక్కడ మనం చూస్తే హృదయపూర్వకంగా ఇచ్చే వారి దగ్గర తీసుకోమ్మా మోషే గారు తీసుకోండి అన్నారు. కారణం ఏంటంటే నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ మందిరమును, అదండి హోలీ టెంపుల్, పరిశుద్ధమైన మందిరాన్ని నిర్మించడానికి ఇష్టపూర్వకముగా హృదయపూర్వకంగా ఇచ్చిన అర్పణలు తీసుకో అని అన్నారు. ఇక్కడ కారణం ఏంటంటే ఇందాక మీకు చదివించాను, మీరు నాకు కుమారులై ఉండునట్లు అని. మరి కుమారులై ఉండునట్లు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు ఇక్కడండి, నేను వారిలో నివసించినట్లు. అంటే సర్వలోక సృష్టికర్త ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనతో నివసించాలనుకుంటున్నారండి. మనతోని ఆదాము అవ్వల్ని ఏదైనా వనరులు పెట్టినప్పుడు ప్రతి చల్లపూట ఆయన దిగి వచ్చి వాళ్ళతో సంచరిస్తూ ఏదేని వనంలో సంచరిస్తూ చక్కగా కబుర్లు చెప్పుకునేవారు. ఈవినింగ్ వాక్కి వెళ్ళినట్టు అనమాట. జాన్ మార్కన్న, మరి సూర్యచంద్రమన్న గారు, శ్రీనన్నయ్య వీళ్ళందరూ బ్యాచ్ అన్నారు, యాంకన్న వీళ్ళందరూ కూడా ఈవినింగ్ వాక్ 5 అయ్యేటప్పటికల్లా ఇంట్లో ఎవరు గుర్తురారు. లక్కీ రాడు, ఆ శిష్య గుర్తురాదు, మొన్న పుట్టిన మనవడు గుర్తురాడు. 5 అయ్యేటప్పటికల్లా ఆ నలుగురు గుర్తు వచ్చేస్తూ ఉంటారు. దృష్టి అటు మళ్ళేస్తూ ఉంటుంది. మన దేవుని దృష్టి కూడా ఎవరి మీద ఉంటుందండి? మన మీదే ఉంటుంది. మన మీదే. మీ పరలోకపు తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు మనతో నివసించాలని వాక్యం ఉందంటే, నేను వారిలో నివసించినట్లు దేవుడే మనతో నివసించాలని కోరుతూ ఉన్నాడు. వారు నాకు పరిశుద్ధ మందిరమును నిర్మించాలి. అంటే మామూలు మందిరం కాదు. ఎలాంటి మందిరం అండి? పరిశుద్ధ మందిరము, హోలీ టెంపుల్. కాన్బెట్ దేవుడు మనలోనే నివసించాలని, ఆదామునందు కోల్పోయిన ఆ సహవాసాన్ని తిరిగి మనకు అనుగ్రహించడానికి, మనలో సంచరించడానికి, మనతో నివసించడానికి, మనతో సహవాసము చేయడానికి. వాక్యం అంటే మన సహవాసం అయితే అన్నట్టు వాక్యంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కూడాను మనము పరిశుద్ధాలయాన్ని నిర్మించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మోషే గారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఆయన పరిశుద్ధ మందిరాన్ని నిర్మించాడు. ఇక్కడ వాక్యం ఉందంటే సమస్తము కూడా యావత్తు కూడా ఆయన చేశాడు. మరి మనం చదువుకున్న న్యూ టెస్ట్మెంట్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలుస్తున్నాయండి. 2వ లైన్లో చదుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయం. మనమే దేవుని ఆలయము. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు పరిశుద్ధాలయంలో నివసించుతూనే మనలో కూడా నివసించాలని కోరే దేవుడు మన హృదయములు. అందుకని వాక్యం ఏంటంటే, నాకు మాడ నీ హృదయము నాకిమ్మ. మన హృదయాలలో నివసించాలని కోరుతున్నాడు. దేవుని మందిరంలో సంచరించి నివసించాలని కోరుతున్నాడు. ఇంకొక వాక్యం ఉందంటే, నా మందిరమును మీ యందు ఉంచెదను, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. 26:11 అండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. అంతేకాదు 12వ వచనంలో, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. మన ఇల్లే దేవుని మందిరంగా ఉండాలని దేవుని యొక్క కోరిక.
మనము దేవుని ప్రజలము అని చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాం. దేవునికి ప్రతిష్ఠార్పణలు ఇస్తూ ఉన్నాం. మన ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మన ఇల్లు పరిశుద్ధంగా లేకపోతే, మనం చదువుకున్నాం, మనలను చూచి మన ఇంటిని చూసి దేవుడు ఏమనుకుంటాడంట, అసహ్యపడతాడు అని మనకు ఒక పాయింట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరము పరిశుద్ధము, మనము పరిశుద్ధంగా ఉన్నాం. మన ఇల్లు కూడా ఎలా ఉండాలటండి, పరిశుద్ధముగా ఉండాలి. మన ఇల్లు పరిశుద్ధంగా లేకపోతే, మనము మందిరంలో స్తుతి పాటలు, హృదయంలో స్తుతి పాటలు, ఇంట్లో ఏదో మూల సినిమా పాటలో, ఆ డ్యాన్సింగ్ సంబంధించో, అలరితో కూడిన ఆటపాటలో ఇలాంటివి వినబడుతున్నాయి అనుకోండి, దేవునికి ఏమొస్తుందండి, కోపము, అసహ్యము. అంటే మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుతున్నామో, మన హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకుంటున్నామో, మన ఇంటిని, అంటే దాని అర్థం ఏంటంటే, మన బిడ్డలు ఒకవేళ సినిమా పాటలో, అలరితో కూడిన ఆటపాటలో ఏదో సంథింగ్ చూస్తూ ఉంటే మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలండి, స్టాప్ చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే అపరిశుద్ధత మన ఇంట్లోకి వచ్చినప్పుడు, దేవుడు మన ఇంటికి వచ్చారు, ప్రభువారు మన ఇంటికి వచ్చారు, సంచరిస్తూ వచ్చారనుకోండి, మన ఇంట్లో సినిమా పాట వినపడుతుంది అనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, అసహ్యించుకుంటారు. నేను పుట్టకముందు మా నాన్నగారు మా అమ్మగారు పరిచర్య చేసేటప్పుడు, ఆ రోజుల్లో ఫుడ్ అసలు ఉండేది కాదు. మా నాన్నగారు మా అమ్మగారికేనే, అప్పటికి మా పెద్ద అక్క పుట్టిందనమాట. ఫుడ్ 2 రోజులకు 3 రోజులకు తింటూ ఉండేవారు మా నాన్నగారు మా అమ్మగారు అనమాట. అలాంటి రోజుల్లో ఒక పెళ్లి చేశారు, చక్కగా జరిగింది. తణుకు సుందర్ సింగ్ గారు, మా నాన్నగారు వీళ్ళు కలిసి పెళ్లి చేశారు. అంత మంచి క్రిస్టియన్ మ్యారేజే జరిగింది. జరిగిన తర్వాత ఈలోగా కొంతమంది ముందు భోంచేస్తారు. ఈ సుందర్ సింగ్ గారు ఇలాంటి పెద్దవాళ్ళు భోంచేసిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు భోంచేద్దాం అనుకుంటాడు కల్లా నెక్స్ట్ బంతిలో సినిమా పాటలు వేశారు. పందిరిలో, పెళ్ళి పందిరిలో ఏం పాటలండి, సినిమా పాటలు. మా నాన్నగారు వెంటనే లేచిపోయారు. మా అమ్మగారు చిన్నపిల్ల మా పెద్దక్కని తీసుకొని, అమ్మ వెళ్తున్నామని ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది గమనించి, పాస్టర్ గారు అన్నయ్య గారు భోజనం చేయకుండా వెళ్ళిపోయారేటండి అన్నారు. ఇంటికి వెళ్ళారు. పెళ్లి కూతురు తరపుళ్ళు, పెళ్లి కొడుకు తరపుళ్ళు మందిరానికి వెళ్ళారు. అన్నయ్య గారు మీరు భోజనం చేయకుండా వచ్చేసారేటండి అన్నారు. ఏమీ లేదమ్మా, మరి ఎంత ఘనంగా ప్రభు మహిమార్థం జరిగింది, కానీ సినిమా పాటలు వేశారు కనుక నేను అక్కడ భోజనము చెయ్యను. వాళ్ళు ఎంత బ్రతిమాలినా కానీ మా నాన్నగారు భోజనము చెయ్యలేదు ఆ రోజు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాన్యమైన మనుషులే ఎంత అసహించుకుంటే, సినిమా పాటలు, అలరితో కూడిన ఆటపాటలు, మరి దేవదేవుడు కూడా ఇక్కడేమన్నారండి, మీ యందు నా మనస్సు, ఏ ఇంటిలో అయితే కుటుంబ బలిపీఠం ఉండదో, ఏ ఇల్లు అయితే దేవుని మందిరముగా ఉండదో, దేవుని మందిరానికి ఇంకో ఆల్టర్నేట్ పేరు ఏం పెట్టారంటే దావీదు గారు, నీతిమంతుల గుడారము. నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును. మన ఇంటిలో సినిమా పాటలు, రకరకాల వ్యర్థమైన పాటలు వినబడుతూ ఉంటే, సంచరిస్తూ వచ్చిన దేవుడు మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఇంట్లో వ్యర్థమైనవి లోక సంబంధం వినపడితే, మన ఇంటి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా అసహ్యించుకుంటాడు, అసహ్యపడిపోతాడండి. కనుకంటే నా మందిరం మీ మధ్య ఉంచుదని మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినెందును, వారు నాకు ప్రజలు ఎందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మన హృదయంలో పరిశుద్ధత కోరుతున్న దేవుడు, మన ఇంట్లో పరిశుద్ధత కోరుతున్న దేవుడు, మన మందిరములో పరిశుద్ధత కోరుతున్న దేవుడు. కాన్ఫిడెంటే దేవుడు సంచరించాలంటే పరిశుద్ధత కావాలి. ఈ దేవుడు మన గురించి ఏమంటున్నారంటే, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అంటే
అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నాను అని అన్నారు యెషయా గారు. ఏమన్నారండి? అపవిత్రమైన జనుల మధ్య నివసించి అపవిత్రమైన పెదవులు. ఇద్దరు జోకులు వేసేవాళ్ళ దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి జోకులు వచ్చేస్తాయి. ఇద్దరు అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, ఎలీషా గారు, ఆయనకి పాపం గుండు కొట్టించుకుని ఆయన ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు, ఆయన ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా 40 మంది కుర్రోళ్ళు ఏమన్నారండి? ఎవడో ఒకటి ఉంటుంది దుర్బుద్ధి. వాడేమన్నాడంటే, బోడోడు వెళ్తున్నాడు రా అన్నాడు ప్రవక్త అయిన ఎలీషాని పట్టుకొని. మిగిలిన 40 మంది ఇక్కడ 39 మంది కూడా ఏమన్నారండి? బోడివాడా అని అరిచారంటే అంతే. వెంటనే ఈ ఎలీషా గారికి వచ్చిందండి, కోపం వచ్చేసింది, శపించాడంట. 40 మందిని కూడా 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి 40 మందిని కూడా చీల్చేస్తున్నాయి. అంటే గొప్ప దైవజనులైనా సరే నోటి వెంబడి ఏమొస్తాయండి? కొన్నిసార్లు శాపంగా మారిపోతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారే అంజూరపు చెట్టును చూచి, నువ్వు ఇంక ఎప్పటికీ కాయకుందువుగాక, మరలా ఆ దారిలో చెట్టుకల చెట్టు ఎండిపోయింది. మనము కూడా చదివిన వాక్యములో మన గృహాల్లో మనము స్తుతి చేస్తూ ఉంటే మన బిడ్డలు కూడా స్తుతి చేస్తారు. మనము ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి, వెనకటి విషయాలు వాళ్ళు కూడా ఆ కబుర్లతో నిండిపోయి ఉంటాయి. అందుకనే వాక్యం ఏంటంటే, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. దేనితో నింపుకుంటున్నారు మన బిడ్డలో? జోకులా? ఇదివరకటి రోజులు ఏంటంటే తిట్టించేవారు. తాతరా ఆ నెల తిట్టరా, ఈ నెల తిట్టరా అని తిట్టించేవారు. నేను చూశాను పిల్లల్ని మనమల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిట్టించే ముసలోళ్ళని నేను చూశాను. ముసలిదే ఇటు అమ్మమ్మను పట్టుకొని ముసలిదే దాన్ని ఎలాగనరా అని అనిపించే వాళ్ళని నేను చూశాను. కానీ మన బిడ్డలకి ఏమి నింపాలంటే హృదయంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు. ఇక్కడేముందంటే, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎలా ఉండాలండి? ప్రత్యేకింపబడిన జీవితము. యెషయా గారే అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్య ఉండి ఆయన పెదాలు కూడా అపవిత్రమైపోయినాయి. అంటే మనం వినేదాన్ని బట్టి మనం కూడా మాట్లాడమనుకోండి, మన మాటలు కూడా అపవిత్రంగానే వస్తూ ఉంటాయి. కనుక కొన్ని విషయాల నుంచి మనము ప్రత్యేకింపబడాలి అని వేళ దేవుడు మాట్లాడుతున్నారు. కొన్ని విషయాల నుంచి, కొంతమంది నుంచి మనం ఏం చేయాలంటే ప్రత్యేకించుకోవాలి. అప్పుడు ఏమన్నారండి ఇక్కడ, మరియు అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు అపవిత్రమైనవి కూడా ముట్టకూడదు. కొన్ని చోట్ల చనిపోయిన వాళ్ళ గురించి నేను కళ్ళారా చూసింది మీకు చెప్తున్నాను. భోజనాలు పెట్టే రోజున కోళ్ళు పట్టుకెళ్ళి సమాధుల దగ్గర కోసిపెట్టి పట్టుకొచ్చి ఇక్కడ వండుతారు. నేను చూశాను. మళ్ళీ పైగా వండింది ఆ చచ్చిపోయినోడు బొమ్మ దగ్గర పెట్టి మిగిలింది వడ్డిస్తూ ఉంటారు. అది నేను కళ్ళారా చూశాను. అర్థమైంది మీకు? మనము గనుక అలాంటి చూస్తే కనుక వాక్యం ఏంటంటే, అపవిత్రమైనవి మొట్టకుడి. కొన్నిసార్లు మనం పనిచేసే చోట ఏదో లడ్డు పట్టుకొచ్చి పెడతాడు, ఎక్కడి నుంచో పట్టుకొస్తాడు. అడిగితేనే కానీ మనము తినకూడదు. ఒకవేళ పుచ్చుకున్నా దాన్ని నోట అపవిత్రమైనవి ఇంకా అపవిత్రం అంటే చాలా వచ్చేస్తాయి, లిస్ట్ తర్వాత చూద్దాం అని చెప్తూ ఏమంటారంటే, మరియు నేను మిమ్మను చేర్చుకొందును. దేవుడు మనలను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు లక్కీ వచ్చాడు అనుకోండి, ఎవరి దగ్గరికి వచ్చినా సరే ఒళ్ళోకి లాక్కుంటారు. చేర్చుకోవడం అంటే ఏంటి? ఒళ్ళోకి లాక్కుంటారు. వాక్యం ఉందంటే, ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుని వాడను నేనే. మనల్ని దేవుడు హక్కున చేర్చుకొని చక్కగా ఎత్తుకోవాలంటే, ఇప్పుడు సన్నిగాడు వచ్చి నన్ను ఎత్తుగా అన్నాడు అనుకోండి, అయ్యా బలేవడోరా బాబు, ఎత్తుకోగలనా? నీకితా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఎత్తుకో మమ్మీ అంటే ఇద్దరు కలిసి కింద పోతారు. ఒకవేళ ట్రై చేసిన రేచల్ గారు ఏంటంటే ట్రై చేస్తారు, నా కూతురే కాదు ఎత్తుకమంది కదా నేను దబేలు అడుగు ఇద్దరు అడిపోతారు. ఎవరి మీద పడిపోతారో? సత్యానంద గారి మీద పడిపోతారు. అయితే మన గురించి వాక్యం ఉందండి, మోదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే. ఆయన ఆ విధంగా మనం చేర్చుకుంటాను అంటున్నాడు. మనం చేర్చుకోవాలంటే అపవిత్రమైన వారితో సహవాసం చేయకూడదు,
అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. అప్పుడు ఏమనుందంటే వాక్యంలో, మీకు తండ్రిని యందును వారికి మాత్రమే తండ్రి, మీరు నాకు ప్రజలు కుమారులను కుమార్తెలను యందును సర్వశక్తుల ప్రభు చెప్పుచున్నాడు. కనుక ఈ దినము దేవుడు 3 విధాలుగా మనతో మాట్లాడుతున్నారు. దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండాలి, మనము పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మనం ఆయన కుమారులను కుమార్తెలుగా ఉంటాం. దేవుడు సంచరించే దేవుడు. సంచరిస్తూ వచ్చినప్పుడు హెర్మోను మందిరానికి వచ్చారు, మమ్మల్ని దీవించారు. తర్వాత సూర్యచంద్రరావు ఇంటికి వెళ్ళారు, వారిని దీవించారు. ఆ తర్వాత జాన్ మార్కర్ ఇంటికి వెళ్ళారు, వారిని దీవించారు. ఆ తర్వాత చిన్నారావు గారి ఇంటికి వెళ్ళారు, వారిని దేవుడు దీవించాడు. అంటే ఎక్కడైతే దేవునికి పరిశుద్ధాలయముగా ఉంటారో వారందరూ దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తాడు. దేవుడు అప్పుడప్పుడు దర్శిస్తాడా, ప్రతిరోజు దర్శిస్తాడా? చెప్పండి. ప్రతి దినము దేవుడు మనను దర్శిస్తున్నాడు. కారణం ఏంటని తెలుసండి, ఆయన మన తండ్రి, మనం ఆయన యొక్క బిడ్డలము. తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువనని నా, నేను నిన్ను మరువనని నా. దయగల మా తండ్రి, ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టములను ప్రార్థించి స్తుతించబడి కొంచెం తండ్రి. ఆమేన్.